ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకుంటా. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట మీ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని పూజించి గణపరిచి హెచ్చిస్తూ ఉన్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడు అయినందుకై స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మా తండ్రి ఇంతవరకు స్వార్థ పరిచర్యలో 2వ తారీఖు నుండి సాయపడుతూ వస్తున్న మీ ప్రేమకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, మా తండ్రి దినములు అంతమంది నశించుచున్న లోకానికి ప్రభువా, మా తండ్రి అల్పముగా మీ రాజ్య సువార్తను ప్రకటించి ఆధిక్యత ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ సువార్తలో భాగంగా మా ప్రియులు ప్రభువా విజయమ్మ గారి ఇంటికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి ఇచ్చిన కుమార్ నోబులన్న కుటుంబం అక్కను బట్టి, కుమార్తెను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కను దృష్టి మీ బిడ్డలపై ఇచ్చి మా ప్రభు మీరు కాపాడుతూ వచ్చిన విధానముకై స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమిచ్చినా రుణమును తీర్చుదును. రక్షణ పాత్ర చేతబూని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని భక్తుడు సెలవిచ్చినట్లు ప్రభువా, మా తండ్రి ఏర్పాటు చేసిన ఈ కూడికలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు వినుచున్న వారికి అనేకులకు మేలు కర్మగుడినట్లు సహాయము చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ పాట ద్వారా మహిమ పొంది వాక్యము ద్వారా మాట్లాడుతున్నామని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడేవారు పాట సంఖ్య పెదపాటల పుస్తకాల్లో 387, 384. ప్రభు యేసు పిలుపున ఒక క్రీడ కడచేవిని పెట్టేదా. ప్రభు యేసు పిలుపును ప్రియుడా పెడచెవిని పెట్టెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరు. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరు. ఆత్మదాని దయచేసి దేవుని యొద్దకు పోవు. ఆత్మ
ఏమవునో ఎరిగితివా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు గడ్డి పువ్వుతో సమమియేరా అది ఏ నీ జీవితము గడ్డి పువ్వుతో సమమియేరా అది ఏ నీ జీవితము అంతలోనా మాయావాదు ఇంత బుడగయే కాదా అంతలోనా మాయామోరగు ఇంత బుడగయే కాదా అంతలోనా అంతదానము అంతలోనా అంతదానము ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి వ్యర్థము వ్యర్థము సర్వము ఇళ్ళలో ఇది యేసుని మాట వ్యర్థము వ్యర్థము సర్వము ఇళ్ళలో ఇది యేసుని మాట నిలువైడా ఈ లోకమురా కనుగొనరా నిలువైడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా లోకమంతా సంపాదించి లోబిని ప్రాణమును లోకమంతా సంపాదించి లోబిని ప్రాణమును నష్టపరచు కొనినా నీకు నష్టపరచు కొనినా నీకు నరుడాలాభము కలదా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తామసించా తగదిగ నీకు తక్షణమే తిరుగుమురా తామసించా తగదిగ నీకు తక్షణమే తిరుగుమురా విరిగి నలిగి హృదయము కలిగి
జయము కలిగి వినయముతో ప్రభు చేరి యేసు ప్రభుని సిలువా చెంత యేసుని రక్తము కోరి యేసు ప్రభుని సిలువా చెంత యేసుని రక్తము కోరి ప్రలాపించి నీదు సకల ప్రలాపించి నీదు సకల పాపములో పోకొనుమా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నిరక్షణకై నిరచను యేసు తన రక్తధారలతో నిరక్షణకై నిరచను యేసు తన రక్తధారలతో కడుగులు నిన్ను క్షమించును వడిగా ఈ క్షణమందే కడుగులు నిన్ను క్షమించును వడిగా ఈ క్షణమందే నీరామమును పరలోకములో ఏడే వ్రాసియును నీ నామమును పరలోకములో నేడే వ్రాసియును రక్షణానందముతో నిపుడే రక్షణానందముతో నిపుడే రంజిల్లెదవు ప్రియుడా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి కార్డ్లెస్ పెట్టి దాంట్లో బాగా వచ్చింది కార్డ్లెస్ పెట్టి బైబిల్ పల్లె వారు కొంచెం భలే భలే మాట బంగారు మాట బైబిల్ వారు బైబిల్ పైకి ఎత్తి పట్టుకోండి భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బైబిల్ మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట ప్రార్థన చేస్తారు వాక్యం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు వారి నామములో
వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మా గొంతులో ఊపురించి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో చేరి రావడానికి, సువార్త ప్రకటించడానికి కూడా మీరు ఇచ్చిన మహాకృపకై స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మీ దాసురాలు విజయం లాంటి గృహాన్ని ఆధారం చేసుకుని సువార్త చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్ర వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల మనవ సంతానం దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మీ దాసుడు నిలబడి మరి వాక్యం అందించడానికి మీ పరలోక సింహాసనం యొద్ద నుంచి అక్కర కొలది మీ మాటలు అనుగ్రహించి సహాయం చేయండి. మీ మెల్లనైన స్వరము, స్పర్శ, తాకిడి అనుగ్రహించి సహాయం చేయండి. కొలత లేని మీ ఆత్మను అనుగ్రహించి సహాయం చేయమని, వాతావరణం పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభములు తెలియపరుస్తున్నాం. ఇంతవరకేనా? అది 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 పెట్టాయి బాగా కార్డ్లెస్. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇది బాగుంది. క్యాసీలు ఉంది, అది పెట్టు. కదమాయన్న ఆపేసి కిషోర్ అన్న ఇది ఆపు, ఇది ఆపు. ముందుకు రండి, జగులు రమ్మరా. వీళ్ళారా దాదాపు ఇక్కడ అందరం క్రైస్తవులే చేరవచ్చాం కనుక దేవుని పిల్లలముగా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుంటా. కీర్తనలు 89వ అధ్యాయం. కీర్తనలు 89. మొదటి వచనం కలిసి చదువుకుంటా. కీర్తనలు 89 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటా. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవ, మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహిమ ఔన్నత్యము గల నామం పేరిట ఉదయకాల సమయంలో మీ భావసన్నిధిని సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మా ప్రియుల తండ్రి విజయమాంటిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు నోబుల్ కుమారన్న మా తండ్రి సుజ్యోతి రాణిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన పిల్లలు అనూహ్య, మా తండ్రి వినూత్న, ప్రహర్షను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. దయాల ప్రభా కుమార్తె విజయభాస్కర్ అన్న నలిని, వారికి ఇచ్చిన ప్రభా మా తండ్రి డేవిడ్ పాల్, శామ్యుల్ పాల్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వాదములు కోరుకుంటూ రానున్న ప్రభా ఈ సంవత్సర కాలం అంతయు కాపాడుతూ వచ్చిన ప్రేమకై ప్రభా మీ ఆశీర్వాదములను బట్టి రానున్న సంవత్సర కాలంలో మీ ఆశీర్వాదములు కాపుదల కోరుకుంటూ ఏర్పాటు చేసిన కూడికను దీవించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాట్లాడుతురండి. మీ పిల్లలముగా ప్రభువా మా తండ్రి ఈ రీతిగా గృహములో మేము చేరువచ్చుటకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రములు చెల్లిస్తూ మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నామని మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 89 మొదటి వచనం. యెహోవా యొక్క కృపాతిశయమును
నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఎందుకు నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నేను తెలియజేస్తాను అంటే ఏం చేశాడు, ఏం మేలులు చేశాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానించుకుంటా. ప్రతి మానవుడు కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ప్రతి మానవుడు దేవునికి కృతజ్ఞుడయ్యే ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు మనం ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి, ఆయన మనకి ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు అనే సత్యాలు మనం ఎరిగినట్లయితే మనం ఎప్పటికీ కృతజ్ఞులముగా ఉంటాం. కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే చెప్తారు కదా, అన్నా మేము ఈయనకి ఎంత మేలు చేసినా మర్చిపోతాడు, ఇతడు కృతజ్ఞుడే కాదు అని. ఇంకా లోక సామెతలు ఉంటాయి, అన్నా వీడు తిన్నా ఇంటి వాచాలే లెక్క పెడతాడన్నా అని చెప్పేసి. కనుక మనుషులు ఆ రీతిగా అయిపోయారు దేవుని యొక్క దృష్టిలో. కనుక మానవుడు, ముఖ్యంగా దేవుని పిల్లలముగా ఇక్కడ చేరవచ్చిన మనం అందరం ఈ శబ్దాంతరం ద్వారా ఈ ఇరుగు పొరుగు వారు వింటున్న వారు కూడా ప్రియులారా దేవునికి ఎందుకు కృతజ్ఞులై ఉండాలి. రండి మనం పండుగ జరుపుకున్నాం నిన్నే. చదవండి ఆ మాట దేవుని యొక్క వాక్యంలో. దీనికి ముందు ఇంకో మాట చదువుకుంటాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా. ఇదేం తెలియజేస్తుందంటే మనుష్యుడు ఏ పాటివాడు, మనుష్యుడు ఏ పాటివాడు మనకందరికీ తెలుసు. మనుష్యుడు గడ్డి పువ్వు వంటి వాడు అని వ్రాయబడింది. మనుష్యుడు చేద నుండి జారు నీటి బిందు వంటి వాడు, నేలన పోయబడిన తర్వాత మరలా ఎత్తలేని నీటి వంటి వాడు, గాలిలో తేలిపోయే ఆవిరి వంటి వాడు. మనుషుడు ఏ పాటి వాడు, త్రాసు మీద. ఇటువంటి మనుష్యుడు, ఇటువంటి మానవునికి ఆయన చేసిన మేలులేంటి? ఎంత అల్పమైన బలహీనమైన మానవునికి ఆయన చేసిన మేలులు ఎరిగిన వాడై యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తిస్తాను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను. గనుక ఎందుకు రండి చదవండి. మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి? దీనికి గల కారణం ఏంటంటే, ఇది మొట్టమొదటిది ప్రధానమైన కారణం ప్రతి మానవుడు గుర్తించుకోవాలి. దేవుడు మనము నశించుటకు ఆయనకి ఇష్టము లేక ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. నేను ప్రియులారా, మనం ఇస్తామా? ఎవరైనా అవసరమైతే ఏదో ఒక 5-10 రూపాయలు ఇచ్చి, లేకపోతే మనకు కలిగింది ఏదో పెట్టి పూటకి పోయా, నా వల్ల కాదు, నా దగ్గర ఏమి లేదంట. దేవాతి దేవుడైతే మనము ఏ పాటి వారమని ఇందాక చదువుకుంటూ వచ్చాం. మానవుడు ఏ పాటి వాడు? ఇంకా యోబు గ్రంథంలో అంటాడు, స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు గలవాడై, కొద్ది దినములు గలవాడై వాడు మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వికసిస్తాడు, గాలి వీచగా అది లేకపోతుంది. అటువంటి మానవుడు. కనుక అటువంటి మానవుని కొరకై దేవాది దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చాడు. అనుగ్రహించను అంటే బహుమానం. అనుగ్రహం అనేది ఏంటి? బహుమానం ఇచ్చాడు. ఆయన అనుగ్రహం వలన ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కుమారుని యొక్క ప్రేమ వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం, ఈ రక్షణ పొందుకున్నాం. ఏమేమి ఇచ్చాడు? ఆయన కుమారుడితో పాటు
ఒక చోట రాయబడింది, ఆయన తన కుమారుని ఇచ్చిన వాడు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు. ఏమేమి ఇచ్చాడు రండి చూసుకొని దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదవండి. దేవుని ప్రేమించు వారికి 8:32 అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. ఏంటి ఆ సమస్తం? రండి దేవుని యొక్క వాక్యంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు మనకెందుకు సమస్తం ఇచ్చిన వాడు ఆయనే. తినేది, త్రాగేది, కట్టుకునేది, అనుభవించేది అన్ని ఆయనే ఇచ్చాడు. అందుకే మానవుడు సచ్చే వరకు దేవునికి ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, తరతరములకు నీ విశ్వాసతని నేను నా నోటితో తెలియజేస్తానండి. ద్వితీయోపదేశకాండం 10:18. ద్వితీయోపదేశకాండం 10:18. ఏమేమి ఇచ్చాడు? తండ్రులు లేని వారికి తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చి పరదేశియందు దయవించి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. ప్రియులారా, ఈ దినమున మనం తింటున్నాం, త్రాగుతున్నాం, కట్టుకుంటున్నామంటే నువ్వు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నా. ఎల్లప్పుడూ మానవుడు మితి మేరకుండా దేవునికి కృతజ్ఞుడవుటకు కారణం దేవుడు నీకు అన్న వస్త్రములు అనుగ్రహిస్తున్నాడు. అన్న వస్త్రములు అనుగ్రహిస్తున్నాడు. మేము ఒకసారి ఇక్కడే మీకు తెలుసు మున్నంగిలో సేవ చేశాం. భోజనం పెట్టింది భార్య, ఒక అతను భోజనం కలుపుకుంటున్నాడు. ఒక ముద్ద పెట్టుకున్నాడు. రెండో ముద్ద కలిపి చేతిలోనే ఉంది. అతనే ఆనుకొని ప్రాణం ఇచ్చాడు. కనుక అప్పుడు అందరూ ఏమంటున్నారంటే చూసి అప్పుడొకప్పుడు వచ్చి చూసిన వాళ్ళు, ఒక ముద్దకే అనుమతి ఇచ్చాడు, రెండో ముద్దకు అనుమతి ఇవ్వలేదు. ఓయమ్మ ఈ మాట చెప్పుకొని అందరూ ఏడుస్తుంటే వచ్చి చూసిన వాళ్ళు అందరూ ఏడవటం. కనుక గుర్తుపెట్టుకో, నీకు అన్న వస్త్రములు ఇచ్చిన వాడెవరు? దేవుడే. రండి చదవండి ఇంకో మాట. ప్రసంగి 2:26. ప్రసంగి 2:26. అందుకే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక ఈ కుటుంబం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటానికి గల కారణం దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం అనుభవిస్తున్నామని దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. ఈ దినమున మనం కూడా ఇట్టి కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఈ మాటలు తెలుసుకోవాలి. చదవండి. ఆయన సెలవు లేక ప్రసంగి 2:26. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎలయనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దినదినము అనుగ్రహిస్తేనే. ఈ తెలివి జ్ఞానం లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది, పిచ్చోడు అయిపోతావు. ఆయన అనుగ్రహిస్తేనే ఏమేమి ఇస్తున్నాడంట? తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహిస్తున్నాడు. దినదినం అనుగ్రహిస్తున్నాడు. మనం ఏది ఇవాళ ఇల్లంతా సంతోషిద్దామని కొట్లోకి పోయి సంతోషం కొనుక్కొచ్చుకోవటానికి ఉందా? లేదు. సరుకులు తెచ్చుకోగలం కానీ సంతోషం తెచ్చుకోలేము. అయ్యా మేము ఒక 10,000 ఇస్తాం. అసలు ఎప్పుడు మా చిన్నోడు ఏడుతున్నాడు, లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు ఏడుపే. ఇది బావాలో 10,000కి ఇంటి నిండా గదుల్లో పెట్టేస్తాం. ఏందది? కుదురుద్దా? వాడు మనకెళ్ళి పిచ్చోడిని చూసినట్టు చూస్తాడు. నీకేమన్నా మైండ్ పోయిందా ఏందమ్మా? సంతోషం కొనుక్కోవటానికి వచ్చానంటున్నావు. కనుక దేవుడు ఇవ్వాలి. అందుకే అది కలిగిన మనం ఎన్నటికీ దేవునికి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దినదినము ఏమంటారు? ఈ దినమున సిస్టర్ బ్రదర్ భోజనం చేశారంటే ప్రభు కృపను బట్టి ఈ దినానికి భోజనం చేశాం బ్రదర్, ఈ దినానికి భోజనం చేశాం. ఆ మాట అనగానే మరి ఏంటి అంటున్నారు వీళ్ళు అనుకున్నా నేను. ఏంటి అంటున్నారు వీళ్ళు అని అప్పుడు దాకా అర్థం కాలే. బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈ మాట చదివితే, ఒరే ఈ దినానికే నువ్వు భోజనం చేసింది, మాటిపోటకి నా సెలవు లేనిదే నువ్వేం చేయలేవు,
భోజనం చేయలేం. ఎంత అదిరిపడతాం మనం, ఎంత అతిశయం, ఎంత గర్వం, ఎంత మితిమీరిపోతావు. ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం వినేది లేదు. నీ ఇష్టానుసారంగా పోతావు. చూస్తావు. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన దీర్ఘశాంతమును సహనం పరీక్షిస్తే ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి. మంచి వంటకం చేసుకునేటప్పుడు మసాలా దినుసులు వేసి రోట్లో నూరుతారు కదా. రోట్లు వేసినప్పుడు అంటే అన్ని బాగానే నలిగిపోతాయి అంట. ఊరికి అట్ట పొడవు కానీ ఇది ఒక చుట్టుకొడి తట్టుపోద్ది, అటుకొడి తిట్టుపోద్ది. ఒకసారి పోయి కింద పెడితే మళ్ళీ కడిగి తెచ్చి దాంట్లో వేసి అప్పుడు ఇది ఎట్టి ఇసుకిస్తుందని చూసి మధ్యలో పెట్టి ఒక్క పోటు పడుతారు. అప్పుడు చితికిపోయి నూరుతారు. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన సహనాన్ని పరీక్షించబాకు. నా తెలివిలే, నా జ్ఞానములే, నా బుద్ధిలే అనుకుంటున్నావేమో, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటున్నావేమో. చదువు వాక్యం దేవుడు అనుగ్రహిస్తే తప్ప నువ్వు ఏమి పొందుకోలేవు. అందుకే దేవుని పిల్లలమైన మనం, ఈ సత్యం ఎరిగిన మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. తరతరములకు నీ విశ్వాసం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుం. మరలా యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుం. మన పితరులు పాట పాడారు. అయ్యా, వారు ఎరిగారు అంతా నీ కృపే. నీవిచ్చిన అన్న వస్త్రాలు తింటూ అనుభవిస్తున్నా, నీవిచ్చిన తెలివితేటలతో మాట్లాడుతున్నా. లేకపోతే ఒక అతను ఎన్ని పిహెచ్డీలు ఉండి అన్ని పిహెచ్డీలు చదివాడు. ఆయన పేరు కంటే 60 రెట్లు చదువు ఎక్కువ ఉందంట. రాస్తే ఆయన పేరు ఎంత బాగా వచ్చిందో దానికంటే 60 రెట్లు డిగ్రీ ఉందంట. ఒకరోజు పొద్దున్నే లేచాడు. బ్రష్ దోముకుంటూ ఏమైందో ఏమో, వస్తాడు కదా త్వరగా. ఆయన పెద్ద ప్రొఫెసర్ వస్తాడు కదా అని తల్లి భార్య బయట మొహం కడుకుంటున్నాడు వస్తాడని చెప్పేసి. విశాలవంతమైన స్థలం, ప్రాంగణం అని చెప్పేసి అనుకుంటుంటే వాళ్ళ ఇంటి ముందు గేటు బయట ఎదురింటి వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక తోలుకున్నారు. ఆ ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నాడు. ఎంతసేపు చూసినా లోపలికి రావట్లే. భార్య వచ్చి పిలిచింది, అయ్యా ఏంటి అంటే, ఏంది అంటున్నాడు, నవ్వుతున్నాడు. అయ్యా రా బయటికి రా, లోపలికి టైం అవుతుందంటే, ఎక్కడికి, ఎవరు నువ్వు అంటున్నాడు. తల్లి వచ్చి పిలిచింది, అత్తమ్మా ఈయనేంటి మాట్లాడుతున్నాడు, రా ఏంటో చూడంటే తల్లితో కూడా అదే పలుకుతున్నాడు. చదవండి ఆ మాట మరలా చదవండి. ప్రసంగి ఏలైనగా దైవ దృష్టిలో మంచివాడిగా ఉండడానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. పాపాత్మునికి నిర్ణయిస్తాడు. కనుక ప్రియమైన వారులారా, తెలివిందులు అనుకుంటున్నావేమో, జ్ఞానముందులు అనుకుంటున్నావేమో, పిచ్చోడు అయిపోతావు. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే తెలివి తక్కువాడిని చేసేస్తాడు, పిచ్చివాడిని చేసేస్తాడు, ఇయ్యడిక తీసేస్తాడు. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఎట్ట తెలుసుకోవాలి తెలుసా? ఆయన చెప్పాడు, ప్రాణం పెట్టగలను, ప్రాణం తీసుకోగలను. ఇది రెండవది. అందుకే మన జీవితం ఎల్లప్పుడూ దేవునికి ఎలా ఉండాలా? కృతజ్ఞత. దేనిని గురించి అతిశయపడుటకు వీలు. మూడోది చదవండి. మూడోది ఎఫెసీ 1:19. ఎఫెసీ 1:19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఏటిదో బలాతిశయమును బట్టి ఏటిదో. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఈ మాట గుర్తుపెట్టి. మీరు తెలుసుకొనవలెనని, అదంతా ముందు చెప్పాడు. అదెట్టిదో
అది ఎట్టిదని చూపించి మీరు తెలుసుకొనవలెనని తండ్రి అనుగ్రహించినట్లు అనుగ్రహించినట్లు ఏమనుగ్రహించినట్లు అంటే ఇందా జ్ఞానం వచ్చింది. జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు, ప్రత్యక్షతయు గల మనస్సు. అదే మంచి మనసు అని చెప్పుకోవాలి. అదే మంచి మనసు, సరి అయిన మనసు, విలువైన మనసు దేవుడు అనుగ్రహించాలి. మంచి మనసు. ఒకప్పుడు మంచిగానే ఉన్నాడు బ్రదర్, ఆ సిస్టర్ ఒకప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడేందో ఏమి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఇప్పుడేందో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడంటే పోయింది మనసు. తీసేశాడు మనసు, తీసేశాడు. నీ ప్రవర్తన బట్టి, నీ అతిశయమును బట్టి, నీకు బుద్ధి నేర్పుటకాయ నీకు తీసేశాడు మనసు. రాజభోగం అనుభవించి రాజసింహాసనం మీద కూర్చుండవలసిన వాడు పోయి గడ్డి మేస్తున్నాడు. ఏమైంది? మనసు పోయింది. ఏ మనసు వచ్చిందంటే పశు. గడ్డి మేసేది ఏంటి? పశువు. అందుకనే చాలా మంది ఇంట్లో భార్య భర్తనో, భర్త భార్యనో, తల్లిదండ్రులు పిల్లలనో, పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరూ అనుకోండి, గబాలను అంటారు కోపం వచ్చేవని. ఏమిరా పశువు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు, పశువులాగా ప్రవర్తిస్తున్నావు. గరికి ప్రియమైన వారులారా, ప్రత్యక్షతయు గల మనసు. ఏ ప్రత్యక్షత గల మనసు? లోకం ప్రత్యక్షత కాదు. ఏం చేయాలి, ఏం సంపాదించాలా, ఏం కూడబెట్టుకోవాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ఎత్తి నిషేధులు పెట్టాలా, ఇది కాదు. చదివేం కదా. దానికంటే ముందు అనుగ్రహ ఐశ్వర్యం ఏంటి? మరలా చదవండి మొదటి నుండి. దేనికి ప్రత్యక్షత గల మనసు కావాలా? చదవండి. మరియు అసలు నీ ప్రత్యక్షత గల మనసు కావాలంటే ముందు నీ మనోనేత్రం వెలిగించు. మనోనేత్రం వెలిగించాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నేనే దేవుడను, నేనే రక్షకుడను, నా ద్వారానే తప్ప నీకు మోక్షం లేదు, పరలోకం లేదు, నేనే అని చెప్పాడు. లోకానికి మనోనేత్రం ఆయన తెరిపించాడు. వెలిగించినందున ఎందుకు పిలిచాడు? పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, దేవుని కొరకు నువ్వు జీవిస్తే ఆయన నీకు ఇచ్చే మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యం, ఆయన తన కుమారుడైన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకునేటందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల యేసుక్రీస్తునందు పరిశుద్ధులలో ఆయన వినియోగపరిచిన ఆ మహిమైశ్వర్యం, శక్తి, అపరిమితమైన జ్ఞానం క్రీస్తుని గురించి తెలుసుకుంటే అప్పుడు మనం కూడా చెప్పగలం. పౌలు అన్నాడు, క్రీస్తుని ఎరిగిన వాడు నేను కాదు క్రీస్తే. మనమైతే నేను బ్రదర్ నాకంటే ఎవరు లేరు, నేను ఏదైనా చేస్తా బ్రదర్, నాకు చేతకాంతి లేదు. ఏం చేస్తావు తిక్కలోడ? అదే నీ అతిశయం నిన్ను అణిచివేస్తుంది, అదే తెలివి తక్కువని చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎంతో ప్రయాసపడి అంటాడు, అయినను ప్రయాసపడినది నేను కాదు, ఎవరు? నాకు తోడైందా దేవుని కృప, క్రీస్తే. ఏ మాత్రము క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత గల మనసు, పరిశుద్ధులలో ఆయన వినియోగపరిచిన ఐశ్వర్యం, మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ ప్రత్యక్షత గల మనసు ఎరిగితే అట్లా మాట్లాడవు, అట్లా ప్రవర్తించావు కనుక. ఎన్నోది? మూడవది ప్రత్యక్షత గల మనస్సు. అందుకే మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ భూమి మీద నా నామం పేరిట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన పరలోకమందు నీకు బహుమానము కలుగును. ఏ మనసిది? ప్రత్యక్షత గల ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తే, అన్నవారిని అనకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, కొట్టిన వారిని కొట్టకుండా, ప్రభు వైపు చూసి ప్రభుకి అప్పగించుకుంటే ఏ మనసిది? ప్రత్యక్షత గల మనస్సు. జ్ఞానంతో నడుచుకో, ప్రత్యక్షత గల మనస్సు. గనుక ప్రియుడా, ఆ మనసు ఇచ్చాడు.
ఇప్పుడు నాకు తెలుసు నేను ఎంతవరకు ఉండాలో, ఇప్పుడు నాకు తెలుసు నేనేం మాట్లాడాలో, ఇప్పుడు నాకు తెలుసు నా పని ఏంటో. అది నీకు తెలియకుండా లోకంలో ఏదో ఉందిలే, తింటున్నానులే, త్రాగుతున్నాను కొన్ని జీవిస్తే పొరపాటు చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే పశువు వలె ప్రవర్తిస్తున్నావు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఎవరు ఆయన? నెబుకద్నెజర్. తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, గర్వించాడు. ప్రియమైన వారులారా, పశువు వలె గడ్డి మేశాడు. అటువంటి దుస్థితిలో, దురవస్థలో ఉన్న నన్ను, ఇక్కడ కూర్చున్న అనేకులను దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మార్చుకొని ప్రత్యక్షత గల మనసు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షతలో జీవిస్తున్నా. ఈ ప్రత్యక్షత నీకు కూడా కావాలంటే సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. ఈ ప్రత్యక్షత నీకు కూడా కలుగుతుంది. నీ మనోనేత్రం కూడా వెలిగించబడుతుంది. నువ్వు సంపాదించినవే నీది కాదంటున్నాడు. ఏది నీ వెంట రాదు. నువ్వు కట్టుకున్నా నీ బంగ్లా, నీ ఇల్లే నీతో రావు, నీ పిల్లలు నీతో రారు. ఇది ఎవరు చెప్తారు? ఇది చదువు. దేవుని యొక్క వాక్యం నీకు బోధిస్తుంది. నీ మనోనేత్రం వెలిగించబడుతుంది. ప్రత్యక్షత గల మనస్సు, మానవుని యొక్క మనోనేత్రం వెలిగించేది పరిశుద్ధ గ్రంథం బైబిల్. రండి 4 చదవండి. దేవుని యొక్క వాక్యంలో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గయి 2:9. సెలవిచ్చున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ భూమి మీద కుటుంబములో, జీవితములో, దేశములో సమాధానము దేవుడు అనుగ్రహిస్తే తప్ప సమాధానము లేదు. దేవుడు అనుగ్రహించాలి. ఇది కూడా ఆయన నిరంతరము దినదినము అనుగ్రహించేది. ఇది అనుగ్రహం వలన పొందుకునేది సమాధానం. కనుక సమాధానం లేకుండా నేను జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా కొట్లాట్లు, పోట్లాట్లు, తనుకోటాలు, గుద్దుకోటాలు, కుటుంబాలు వేరైపోవటం, భార్య భర్తలు వేరైపోవటం, దేశాలు విడబడిపోవటం, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం. దీనికి గల కారణం ఏంటంటే ఏమి లేక, చెప్పండి, సమాధానం లేక. అందుకనే సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి అక్కడ ఉంది సమాధానం, ఆయన దగ్గర ఉంది. కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ వస్తువు కావాలి, లేకపోతే ఇది ఈ ట్యాబ్లెట్ కావాలి, ఇది ఆడ దొరికిందని చెప్తే మెడికల్ షాప్ ఆయన దగ్గరికే పోయాం. ఆయన అంటాడు చూసి, ఇది మా దగ్గర లేదండి, ఇది మా దగ్గర లేదు. ఇది మీరు ఈ తెనాలంతా ఎక్కడ దొరికినా దొరకదు, ఫలానా సందులో ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ మందు వాళ్ళే అమ్ముతారు, ఇంకా ఎక్కడ నీకు నువ్వు సాయంత్రం దాకా తిరిగినా దొరకదు. అలాంటి ఔషధము ప్రత్యేకమైనది దేవుని యొక్క సమాధానం. ఆయన సమాధానం ఎటువంటిదో తెలుసా? మీ తలంపులకును మీ ఆలోచనలకును కావలి ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. కనుక ఎవరండి సమాధానాధిపతి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని కనుక ఆ సమాధానం ఇచ్చాడు. అందుకనే నిత్యము మనం ఆయనకు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సమాధానం అది ఎంతో గొప్పది. ఈ సమాధానం నీకు కూడా కావాలంటే ఇది నీకు కూడా ఉచితంగా అనుగ్రహిస్తాడు. అది ఎట్టా? చదవండి. మొదట ఇవి చెప్పినవన్నీ నీకు అనుగ్రహించబడాలంటే దేవుని ద్వారా నువ్వు దేవుని కుమారుడుగా చేయబడాలి. చదవండి. యోహాను సువార్త చెప్పి ముగిస్తాను. 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం
తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంగీకరించుటను బట్టి నువ్వు దేవుని కుమారుడుగా చేయబడతావు. అంగీకరిస్తే తన్నెందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలయే. మరి నేను దేవుని పిల్లలం కాక మేమెవరు? కుక్క పిల్లలమా? కుక్క పిల్లలు కంటది, కాకి పిల్లల్ని చేస్తుంది, పంది పిల్లలను కంటది. మరి మనం ఎవరు పిల్లలం? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. 4వ వచనండి. దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లల. దుష్ట సంతానం ఎవరు పిల్లలు అంట మనం? దుష్టుని యొక్క సంతానం. ఎవరా దుష్టుడు? అపవాది. కనుక మనం ఎవరు పిల్లలం అంట? అపవాది. నీ పిల్లలైనా నా పిల్లలైనా అపవాది పిల్లలే. మరి దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? తన్నెందరు అంగీకరించిరో తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా చేయబడు. నీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఏమేమి అనుగ్రహిస్తాడు? నీ కొరకు తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహించాడు. అన్న వస్త్రములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దినదినం సమాధానం, సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇయే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మాకు సమయం లేదు కానీ దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము 1 కాదు 2 కాదు, ఎన్నెన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం కనుక దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన అనుగ్రహించును. ఈ భూమి మీద దేవుని బిడ్డగా అయ్యే అధికారం అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయనను అంగీకరించండి. ఆయన రక్తములో ప్రతివిధ పాపమునకు క్షమాపణ ఉంది. ఆయన మనల్ని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. క్షమించుటకి లోకానికి వచ్చాడు. ఆయన సమాధానమును ఇచ్చుటకు వచ్చాడు. చివరిగా చదవండి దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 3వ అధ్యాయం 11వ వచనం. ఉండి చేత 3:11 దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో సంఘము ద్వారా తెలియబడవలనని ఉద్దేశించి క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించుటకును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మరువును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును అందరిలో నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృప నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ కృప నీకు సహాయపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో జీవము గల దేవుని సంఘములో నిన్ను చేర్చుకుంటాడు. దేవుని బిడ్డగా అంగీకరిస్తాడు. నీ పాపములు ఒప్పుకున్నావు గనుక, దేవుని బిడ్డగా చేపట్టావు గనుక, అట్టి అధికారం నీకు అనుగ్రహించాడు గనుక అక్కడి నుండి కృప తోడై ఉంటుంది. ఇరుకులో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో, ఒంటరితనంలో దేవుని కృప తోడై ఉంటుంది. అట్టి కృప కుటుంబానికి తోడై ఉండి నడిపిస్తుంది. ఇక ముందు కూడా అట్టి కృప వారికి తోడైండి ఈ కుటుంబానికి నడిపించును గాక. వారికే కాదు,
క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ కృప అనుగ్రహించబడుతుంది. జీవము గల దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకేమిస్తాడు? రక్షణ పొందాక చదవండి దేవుని యొక్క వాక్యములో 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలు. దినదినము తన వాగ్దానముతో నడిపిస్తాడు. వాగ్దానం అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే ప్రియమైన వారులారా, సార్వత్రిక సంఘానికి, యావత్తు ప్రపంచానికే దైవజనుడు భక్త్ సింగ్ గారు నేర్పిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, సార్వత్రిక సంఘానికి వాగ్దానం ఇచ్చాడు. భూమి మీద ఎక్కడున్నా యేసు ప్రభువుని అంగీకరించిన వారు, సార్వత్రిక సంఘములో చేర్చబడిన వారికి దేవుడు మోటో వాగ్దానం అని, సార్వత్రిక వాగ్దానం, దాన్ని బేస్ చేసుకొని దేవుడు తన సంఘాన్ని నడిపిస్తాడు మనల్ని వాగ్దానం. తర్వాత ఏమిచ్చాడు? సంఘానికి ఒక వాగ్దానం, సంఘ వాగ్దానం. ఆ వాగ్దానం బట్టి వ్యక్తిగత మన స్థానిక సంఘం నడిపించబడుతుంది. తర్వాత వ్యక్తిగతమైన వాగ్దానం, దానిని బేస్ చేసుకొని వ్యక్తిగతమైన జీవితం, లైఫ్ దేవుడు కొనసాగిస్తూ ఉంటాడనే నమ్మకం. కనుక వ్యక్తిగత వాగ్దానం తీసుకుంటాం. ఇంకా విశ్వాసులైతే కుటుంబ వాగ్దానం, అది బేస్ చేసుకొని దీని ప్రభావం నా మీద, నా భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఉంటుంది. నా ఇంట్లో ఉన్న వృద్ధుల మీద, తల్లిదండ్రుల మీద ఉంటుంది. కుటుంబ వాగ్దానం. ఇంకా ఆత్మీయ పరులైతే ఇంకా దేవుని వాగ్దానాలు నీకు ఎన్నెన్నో అనుగ్రహిస్తాడు. పుట్టినరోజుకు ఒక వాగ్దానం, వివాహ దినం కొరకే ఒక వాగ్దానం, బాప్టిజం కొరకే ఒక వాగ్దానం, నీ మార్మల్స్ పాప క్షమాపణకై ఒక వాగ్దానం. కనుక దేవుడు కృప అనుగ్రహించిన వారికి వాటి విలువలు తెలుసు. ఎవరైతే కృప పొందుకుంటారో వారికి దేవుడు ఏమిస్తాడు? వాగ్దానం. వారు అడుగు బయట పెడుతున్నారంటే వాగ్దానం ఆధారం చేసుకొని, అట్టి వాగ్దానములతో దేవుడు ఎంతవరకు నడిపిస్తూ వచ్చాడు. ఇక ముందు కూడా ఈ కుటుంబాన్ని నడిపించును గాక. చివరిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2 కొరింథీ 5:18. 2 కొరింథీ 5:18. సమస్తమును దేవుని వలనైనవి, దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను ఆ పరిచర్య పొందుకున్న వారై ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఆ పరిచర్య పొందుకున్న వారమై ప్రియమైన వారులారా, దేవుని స్వార్థను ప్రకటించుకుంటూ ఈ స్థలానికి వచ్చాం. ఇంకా నువ్వు ఎక్కడున్నా, నీవు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే దేవుని కొరకు చేయబడే పరిచర్య ఎవరు పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, ఎవరు ఘనతల కొరకు కాదు, లేకపోతే ఎవరు మనం మెప్పు పొందుకోవటానికి కాదు, ఎవరు మెప్పు కలుగుద్దని కాదు. కేవలము ఈ పరిచర్య ఏం చేశాడంటే దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకని అట్టి ప్రేమతో అనేకులకు వాక్యం వినిపించాలని ఈ కుటుంబం ఏర్పాటు చేసింది. అదే భాగముగా దేవుని సువార్తను గత 2వ తారీఖు నుండి తెనాలి పట్టణ పురవీధుల్లో ఆయా స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం. ఆయా స్థలాల్లో, గృహాల్లో ఈ మీటింగ్లు పెట్టి క్రీస్తుని గురించి చాటిస్తున్నాం. ప్రియ సహోదరి సోదరుడు, ముగిస్తున్నాం. ఈ ఐశ్వర్యం నీకు కూడా కావాలంటే, ఈ ఆశీర్వాదం నీకు కూడా కావాలంటే, ఈ అనుగ్రహ ఐశ్వర్యం, ఈ కృప, ఈ సమాధానం, ఈ పరిచర్య నీకు కూడా కావాలంటే, ఏదో శరీరం పుట్టానులే, ఉన్నానులే, ఇల్లుంది, వాకిలు తింటున్నా, త్రాగుతున్నా అనుకుంటే అది నీ అపోహ, నీ తెలివి తక్కువతనం, నీ బుద్ధి శూన్యత. ఒక దినం తినటానికి శక్తి ఉండదు, ఒక దినం కట్టుకోవటానికి వస్త్రాలు ఉండవు, ఓపిక ఉండదు, ఉన్నా శరీరం క్షీణించిపోతుంది, కనురెప్పలు వాలిపోతాయి, నీ కాళ్ళు చేతులు కదలిక ఆగిపోతుంది, నీ గుండె కడసారిగా కొట్టుకోవడం స్తంభించిపోతుంది, జీవోత్సవంల భూమి మీద వాలిపోతావు. అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? ప్రియ సోదరి సోదరుడా, దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు.
ఆ కుమారుని ద్వారా మనకు ఎంతో అనుగ్రహ ఐశ్వర్యం, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, మోక్ష రాజ్యం ఆయన ద్వారా కలుగుతున్నాయి. తింటున్నా త్రాగుతున్నా అనుకొని క్రీస్తును ధృవీకరిస్తే తప్పించుకోలేము. ప్రేమతో మనవి చేస్తున్నాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడు మా దేవాది దేవ, తమ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తులుకముగా హెచ్చించబడిన దివ్యనామంలో దీనులుగా సాగిలపడుచున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా యొక్క కృపాశ్రయమును నేను కొనియాడదను, కీర్తించదను, తరతరములకు ఆయన విశ్వాసతను నా నోటితో తెలియజేసేదనని ఈ దాసుకుంటూ దావీదు గారు ప్రభు సెలవిచ్చిన ప్రకారం నాయన నీ కృపాశ్రయం బట్టి, నీ విశ్వాసతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాము నాయన. మేము ఈ జన్మన ఈ విధముగా ఉన్నామంటే కేవలం నీ యొక్క అపారమైన ప్రేమ, నీ నమ్మకత్వమే నాయన. నిన్ను కొనియాడుచు ఆరాధిస్తున్నాం. మా తండ్రి తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించుటకు పరమ తండ్రి నీ ప్రియకుమారుడు, నీ ఏకైక కుమారుడు మాకు నా కుమారుడు మా కొరకు అనుగ్రహించినాడు. నాయన నీ గొప్ప వరం బట్టి స్తోత్రమని, చెప్ప శక్తులుగా ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రమని ఈ దాసుడు నేను కీర్తించినట్లుగా ఆయన మేము కూడా కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. మేము తినే ఆహారం నీదే నాయన, మేము పీల్చే గాలి నీదే నాయన, మా ఉనికి నీదే నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన సెలవు లేక భోజనం చేయగలిగిన వాడెవడని ఈ వాక్యంలో సెలవిచ్చినాడు. అనుక్షణము మమ్మల్ని కాపాడుచున్న తండ్రి అని మిమ్మల్ని కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. మా ప్రియ సోదరుని దాసురాలు విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు నాయన. వారిని ప్రేమించిన గురించిన ప్రియమైనటువంటి కుమారుడు నోబుల్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తన కుటుంబం బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వారికి ఇచ్చిన మీ క్షేమం, మీ దీవెనంతని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అట్లే సోదరి నల్లిని బట్టి, తన కుటుంబం బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. వారికి ఇచ్చిన మీ క్షేమంతని బట్టి మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. ఈ విధంగా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి. మీ నామను అధికముగా హెచ్చించుకోనండి. ఈ సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాపాడుచూ వచ్చినారు నాయన. నీకు వందనాలు. నీ కృప చూపించి మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన. నా తండ్రి ఈ శబ్దాంతరం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరినీ ఆశీర్వదించండి. రక్షణ పొందకుండా నీ నామమును నిర్లక్ష్యం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందామని తాము ప్రశ్నించుకొని నీ ఘనమైన రక్షణను, గొప్ప రక్షణను అంగీకరించేవారుగా చేయమని ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. నీ దాసుని ద్వారా వెలువరించిన నీ దైవ వాక్కులను బట్టి స్తుతించుకుంటూ ఇంకా అధికంగా మీ దాసును బలపరిచి ముందున్న పరిచర్య అంతటి కొరకై, మీ నామను మహిపరచుల కొరకై మీ దాసును అభిషేకించి విరివిగా వాడుకొనమని, మమ్మల్ని కుటుంబం బిడ్డలను దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించమని, మమ్మల్ని పరిశుద్ధ పాదం సాగి పడేసుకుంటూ నీ దగ్గర పాదాల మీద పడుతూ మమ్మల్ని ప్రేమించి మా కొరకై సెలవులో ప్రాణం అర్పించి మరణమును సమాధిని జయించి లేచి మృత్యుంజయగా లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మా కొరకై నిత్యము విజ్ఞాపనం చేస్తున్న మా ప్రధాన యాజకుడు, పరలోక ప్రధాన యాజకుడును, మా కొరకై త్వరలో పెండ్లి కుమారుడుగా రానటువంటి రాజాదిరాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి బహు వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన చేస్తారు. ప్రకటన చేస్తారు. అన్నారా? కుర్చీలు
మీరంతా ఈ కూడికి వచ్చి దేవునికి మహిమకరంగా అందరికీ దీవెనకరంగా ఇది జరగలాగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయబడింది. బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, జీవముగల దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు నోముల్ కుమార్ అన్న, సుజాత అక్కను బట్టి స్తోత్రాలు ప్రభా. పిల్లలు అనూహ్య వినూత్న ప్రహర్షాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని నిన్నైన దేవులతో నింపుతూ రండి ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే విజయ్ భాస్కర్ గారు నళిని అక్కను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన పిల్లలు తండ్రి ప్రభా, డేవిడ్ పాల్, శామ్యుల్ పాల్ బట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధన చేయండి. మా ప్రియులు మీ దాసరాలు తండ్రి, మా ప్రభువా, మా తండ్రి విజయమాటిని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి ఇచ్చిన సంతానంపై మీ దృష్టి ఉంచండి. మీ దాసరాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో కావలసిన బలం అనుగ్రహించండి. నూతన సంవత్సరం కొరకు, నూతన వాగ్దానాల కొరకు సిద్ధపరచండి. చెప్పండి మాటలు విన్న వారి హృదయాల్లో నీరుకని ఫలింపచేయండి. మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ప్రతి ఒక్కరిని మీ దేవునితో నింపి పంపమని క్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కుటుంబం అంతటితోనూ చేరువచ్చిన మనందరితో ఉండును గాక. ఆమేన్. నిత్యము